నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సభ ఏర్పాట్లను చేశారు కాంగ్రెస్ శ్రేణులు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రాంతంలో బర్దీపూర్, కేశాపూర్ ప్రాంతంలో 15,000 మందికి కూర్చుండే విధంగా సభకు సంబంధించిన ప్రాంగణాలు 3 ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాకు రాకపోవడం, ఈసారి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు రానున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నము నిజామాబాద్ జిల్లాలో సభ వేదికకు రానున్నారు. దీనికి అంతకు సంబంధించి బర్దీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయను ఒకే దగ్గర అన్ని ఈ పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో బాలుర అండ్ బాలికల హాస్టల్ వసతులకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. 20 కోట్లతో దాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగానే ఏదైతే తెలంగాణ యూనివర్సిటీతో పాటు అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి చూసుకుంటే ఏకలవ్య మేడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇందల్వాయిలో నివాస గృహాలు నిర్మించనున్నారు. దానికి సంబంధించి స్టాఫ్ క్వార్టర్స్, అదనపు సౌకర్యాల కోసం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు నిర్మాణానికి సంబంధించి 600 కోట్లతో ఇక్కడ పనులు ప్రారంభించేందుకు పాఠశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసిన తర్వాత ఇక్కడ నుంచి మరోవైపు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి బాలికల హాస్టల్ నిర్మాణానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియానికి సంబంధించి 1.5 కోటి, అదేవిధంగా మరోవైపు తెలంగాణ యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్కి సంబంధించి 18 కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని నిర్మించనున్న వాటన్నింటి కూడా శంకుస్థాపన చేస్తారు. స్వయం సహాయక సంఘాలకు సంబంధించి బ్యాంక్ లింకేజీలకు సంబంధించిన చెక్కులు కూడా 200 కోట్ల రూపాయల చెక్కులు ఈ వేదిక నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో గాంధీనగర్ నుండి బినోల వరకు వెళ్ళనున్నారు పీడబ్ల్యూ రోడ్డు, జేఎన్డీ రోడ్లకు, అదేవిధంగా సిరన్పల్లి మీదుగా నిజాంపూర్ వరకు వెళ్ళే రోడ్డు వెడల్పులకు సంబంధించి ఇక్కడ 21 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేయనున్న దానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ యూనివర్సిటీలో ఆడిటోరియము, పరిపాలన భవనము, మరోవైపు సిఎస్ భవన విస్తరణకు సంబంధించి పనులకు సంబంధించి 43 కోట్లతో పనులకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక నిజామాబాద్ జిల్లాకు అధికారిక పర్యటన సందర్భంగా నిజామాబాద్ జిల్లాకు రానున్న నేపథ్యం నిజామాబాద్ జిల్లాలో అన్ని అభివృద్ధి పనులకు ఒకేసారి ఒకే వేదిక దగ్గర శంకుస్థాపన చేస్తున్నారు. దీనికి అంతకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల నేపథ్యం పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ప్రతి జిల్లాలను తిరుగుతున్నారు. ప్రజాపాలన, ప్రజాబాట, శంకరావం పేరిట ఏదైతే సభలు ఏర్పాటు చేశారు. నిన్న ఏదైతే ఈరోజు నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, ఒక నగర కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగిరేసే దిశగా ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 7 మున్సిపాలిటీలకు సంబంధించి 7 మున్సిపాలిటీలు అయితే కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుందతో పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్లు ఎట్లాగైనా సరే ఈసారి గత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగిరేసే దిశగా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ సభ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మొత్తంగా మున్సిపాలిటీలో పోటీ చేసిన వారిని గెలిపించుకునే దిశగా ఈ సభ ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాకు వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఈసారి వచ్చిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేస్తున్న పరిస్థితులు నెలకొని మొత్తంగా తెలంగాణ యూనివర్సిటీతో 600 కోట్లతో పాటు మరికొన్ని నిధులు పూర్తి స్థాయిలో సమకూర్చి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో నిజామాబాద్ రూరల్లో ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక ద్వారా భారీగా అయితే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహం నింపే పరిస్థితిలో ఈ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇటువైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో, మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో
ప్రచారానికి ఈ సభా వేదిక ముఖ్య ఉద్దేశం కానుంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రూరల్ నియోజకవర్గం బర్దీపూర్ కేశాపూర్ ప్రాంతంలో ఈ సభ ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఈ సభకు 15,000 మంది ప్రజలు ఇక్కడికి వచ్చే దిశగా ఇక్కడ కూర్చుండే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా అధికారిక యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎట్లాగైనా సరే 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశం మీద కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులకు ఈ దిశానిర్దేశం చేయనుంది ఈ సభా వేదిక ద్వారా. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ఈ ప్రాంత మున్సిపాలిటీలు ఈ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అదేవిధంగా దాంతోపాటు పలు శంకుస్థాపనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రజలందరికీ ఈ సభా వేదిక నుండి సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.